వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సినిమా అంటేనే అదో రకమైన పిచ్చి, మొత్తు, అదొక వ్యామోహం. ఒకడు ఎవడన్నా ఫ్యూచర్లో డైరెక్టర్ అవ్వాలని తలుచుకుంటే వాడికున్న తల్లిదండ్రుల్ని, వాడికున్నటువంటి సర్వస్వాన్ని వదిలేసి కృష్ణానగర్ గల్లీల్లో సిల్లిగా తిరిగే కుర్రోళ్ళు ఎంతోమంది ఉన్నారు. హీరో అవుదామని వచ్చిన వాళ్ళు కొంతమంది, డైరెక్టర్ అవుదామని వచ్చిన వాళ్ళు కొంతమంది, ఏదో విధంగా సినిమాల్లో కనిపిస్తే చాలు వచ్చిన వాళ్ళు కొంతమంది. కృష్ణానగర్, ఫిలిం నగర్ గల్లీలో ఒకరోజు ఫుడ్ కోసం అసిస్టెంట్లుగా, అదేవిధంగా జూనియర్ ఆర్టిస్టులుగా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ కేవలం బ్యాక్గ్రౌండ్లో వాడుకుంటారు సినిమా వాళ్ళంతే. వాళ్ళలో టాలెంట్ ఉన్నా కూడా బయటికి తీసుకురారు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ఉన్నదంతా అమ్ముకొని సినిమా తీసి మంచి సినిమా ప్రజలకు అందిద్దాం అనుకున్నా కూడా అది సక్సెస్ అవుతుందనే నమ్మకమే లేదు. ఎందుకంటే ఒక మంచి సినిమానో, చెడ్డ సినిమానో ఒక వ్యక్తి కష్టపడి తీసినా దాన్ని చూడాలంటే దానికి పబ్లిసిటీ అవసరం. దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్లో చాలా చాలా చేయవలసి ఉంటాయి. కానీ ఇతను బార్బరిక్ అని ఒక మూవీ తీశాడు ఈ డైరెక్టర్. ఈ బార్బరిక్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మహాభారతంలో ద రియల్ హీరో బార్బరిక్. అయితే అటువంటి మూవీ తీసిన ఇతను సినిమా బాగోలేకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటాను అని ప్రెస్ మీట్లో, అదేవిధంగా ఫంక్షన్స్లో కూడా చెప్పాడు. కానీ చివరికి ఏమైంది? సినిమా థియేటర్కి వెళ్తే 10 మంది ఉన్నారంట. సరే, ఆయన బాధ ఒకసారి వినండి. నేను ఇప్పుడు బార్బరిక్ సినిమాకి వెళ్ళాను. థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్కి చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను, సినిమా ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది అన్నారు. నిజం చెప్పండి భయ్యా, నేను డైరెక్టర్ని అని అంటే, సార్ డైరెక్టర్ మీరు అని హక్ చేసుకొని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే, ఈ కన్నీటి వాల్యువా ఆయన పడిన కష్టం. నాకు కళ్ళలో నీళ్ళు ఆగాయి. ఎందుకు మరి 10 మంది థియేటర్లో ఉన్నారు, 15 మంది థియేటర్లో ఉన్నారు, ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేస్తే వస్తారు? నేను ఇంత 2.5 ఏళ్ళు పిచ్చి కుక్కలా కష్టపడ్డాను. 2.5 ఏళ్ళు. నీకు కూడా చెప్పాలి, నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది. థియేటర్కి ఎవరు రావట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. మా ఆవిడ సినిమా 4:40 షోకి వెళ్ళింది. నేను 5 o'clockకి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాను. నువ్వు సినిమా చూసిరా, నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను. మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చేసింది భయ్య. నాకు అప్పుడు అనిపించిపోయింది, నేను ఎక్కడ మనస్తాపాన్ని చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది భయ్య. 2.5 ఏళ్ళ కష్టం తనకు తెలుసు. మలయాళం కంటెంట్లు, మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య. నేను కాన్ఫిడెన్స్తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ, సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్నా. నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్య. ఆయన అన్నారు, ఆయన చెప్తూ ఆయన కొట్టుకున్నారు కూడా. కానీ ఇక్కడ ఆ వీడియో చూపించడం నాకు ఇష్టం లేదు. ఓడిపోయింది, ఒకవేళ సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఓడిపోయింది అయితే డైరెక్టర్ కాదు, మంచిగా ఉంటే ఆ సినిమాని ఆదరించలేని ప్రేక్షకులు ఓడిపోయారు. మీకు హీరో స్టార్డమ్లు కావాలి, ఐటమ్ సాంగులు కావాలి, అన్నీ కావాలి. మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తారా లేదా అన్నది ప్రతి ఒక్కరికి డౌటే. 2.5 సంవత్సరాల కష్టాన్ని థియేటర్లో 10 మందితో జడ్జిమెంట్ ఇచ్చారంటే మీ అందరికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా సినిమా బాగుంటే చూడండి బాస్. ప్రమోషన్ కూడా డబ్బులు లేవు అనుకుంటే నాకు తెలిసి ఈయనకి. సో ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఆలోచించుకోండి. చాలా రంగురంగులుగా, ఇంద్రధనుసులా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ వాస్తవానికి అలా ఉండదు. ఎవడో ఏదో అవుదామని బయటకు వస్తాడు. అది చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద సూపర్ హీరో వరకు ఇక్కడ అనేక రకాలైనటువంటి మెయిన్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఒకటి బ్యాక్గ్రౌండ్, మనీ, రిఫరెన్స్లు, స్కిల్స్, లేదంటే డబ్బు. ఇవే ఇంపార్టెంట్. 9 టాలెంటెడ్, మా ఊర్లో నేను స్టేజ్ మీద ఇరగదీసి డ్యాన్స్లు వేస్తా, అసలు యాక్టింగ్ చేసి ఊర్లో అంతా చప్పట్లు కొట్టారు, ఇలా ఏదేదో ఊహలతోటి ఇండస్ట్రీని ఏలేద్దాం చాలామంది వస్తూ ఉంటారు. ఇలా
ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి సినిమా తీసి చివరికి ఇలా ఏడుస్తూ కూడా ఉంటారు. కాబట్టి ఇక టాలెంట్ అవసరం లేదు. అడల్ట్ కంటెంట్ కావాలా? లేదంటే పిచ్చి పిచ్చి సాంగ్‌లు పెట్టాలా? లేదంటే ఇంకా హీరోయిన్స్‌ని అశ్లీలంగా చూయించి అద్భుతంగా అనేసి చెప్పుకోవాలా. ఇటువంటి సిట్యుయేషన్సే ఇక్కడ ఉంటాయి. సో, ఆయన తీసిన సినిమా పాడైంది. బాలేదు. బాధపడుతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులు మీరెవరు తెచ్చుకోకూడదని. సినిమా బాగుంటే 'బార్బిక్' మూవీకెళ్ళి ఒక్కసారి కామెంట్ చేయాలని కోరుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.